అందరూ 10th స్టార్ట్ చేసిన రోజు ఏమనుకుంటారంటే నాకు ఖచ్చితంగా 100కి 98+ రావాలి అని అనుకుంటారు. కానీ అది ముందుడే ఏమైపోతుందంటే ఎగ్జామ్ ముందు రోజు అన్నీ ఒకే రోజు చదవడం వల్ల ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో తెలియదు, చాలామందికి మర్చిపోతూ ఉంటారు. సో మీరు 1 డే ముందు చదివినా 1 ఇయర్ ముందు చదివినా మీరు ఎగ్జామ్లో 3 hours ఏదైతే పేపర్ మీద ప్రజెంట్ చేస్తారో అదే అక్కడ కరెక్షన్ చేసే వాళ్ళు చూస్తారు. అది మైండ్లో పెట్టుకోండి. సో మీ అందరి కోసం మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మార్కులు పోవడం నాకు ఇష్టం లేదు. నెక్స్ట్ హిందీ, ఇంగ్లీష్, ఇలా హిందీలో ఉత్తరని, మ్యాథ్స్లో సొల్యూషన్స్ అని, తెలుగులో జవాబు అని పెట్టాలి. అలా పెట్టలేదు, చాలామంది 1, 2 అని రాసి వచ్చేస్తున్నారు. మీరు రాసినందుకు క్వశ్చన్కి మార్క్స్ అయ్యారు వాళ్ళు. ఫస్ట్ మీరు దేనికి, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాస్తున్నారు అన్న దాని మీద కదా డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా. సో నేను ఒక శాంపుల్ పేపర్ తయారు చేశాను. ఇది రాయడానికి నాకు 3 hours పట్టింది. అంటే 3 hours పట్టిందంటే మీకోసమే రాసాము, అలాగే మా వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పి, అలాగే వాళ్ళకి చెప్పాను కదా మీకు కూడా యూట్యూబ్లో ఎవరికైనా యూజ్ అవుతుంది చూస్తారు అని చెప్పి ఒక చిన్ని నమ్మకం అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో, మీకు 3rd సెక్షన్ వచ్చింది చెప్పి 3rd సెక్షన్ రాయకండి. ఫస్ట్ సెక్షన్ నుండి స్టార్ట్ చేయండి. ఫస్ట్ సెక్షన్ నుండి స్టార్ట్ చేసి దాంట్లో ఇక్కడ ఫస్ట్ రోమన్ అని పెట్టాను. ఫస్ట్ రోమన్లో ఈ క్వశ్చన్ నెంబర్ అంతా 1, దీంట్లో ఆ జవాబు, ఈ జవాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీంట్లో ఇది రాలేదు అంటే ఈ క్వశ్చన్కి జవాబు అని పెట్టి దీన్ని ఒక లైన్ కింద లీవ్ చేసి వచ్చిన క్వశ్చన్కి వెళ్ళండి. అంతేగాని ఇక్కడ నీకు నచ్చిన క్వశ్చన్ వచ్చి నెక్స్ట్ 3rd క్వశ్చన్ ఇక్కడ పెట్టి 2nd క్వశ్చన్ అక్కడ పెట్టి జంబ్లింగ్ చేయకండి క్వశ్చన్స్ని. క్వశ్చన్ పేపర్ ఎలా అయితే ఆర్డర్లో ఉందో మీ ఆన్సర్ పేపర్ కూడా అలా వాళ్ళకి ఈజీగా అండర్స్టాండింగ్ అయ్యేలాగా కరెక్షన్ చేసే వాళ్ళకి ఉండేలా చూడండి. ఇక్కడ నేను చూడండి 1, 2, 3, 4 అని పెట్టాను. వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇలా పెట్టాను. ఒకవేళ మీకు రాకపోతే ఆ క్వశ్చన్ ఆన్సర్ రాకపోతే ఆ ఆన్సర్ అనేది లీవ్ చేయండి. మీకు ఎగ్జామ్ అయ్యే లోపల ఏమైనా ఆన్సర్ తెలిస్తే పెడతారు, కానీ లేదంటే ఏదైనా ఒక ఓట్ రాయండి. మ్యాక్సిమం పడే అవకాశం లేకపోయినా ఏదో ఫిల్ చేసి ఏమన్నా పేరన్నా ఉంటుంది కదా. సో ఇలా అయితే జంప్లింగ్ చేయకుండా నీట్గా ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఇలా బయట క్వశ్చన్ నెంబర్స్కి బ్లాక్ పెన్, ఆన్సర్స్కి బ్లూ పెన్ యూజ్ చేయండి. మ్యాక్సిమం ఏదైతే ఆన్సర్ ఉందో ఆ ఆన్సర్ని అండర్లైన్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే చదివే టైం లేకపోయినా వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుని వెళ్తారు కదా. ఓకే, మీరు జంబ్లింగ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మార్క్స్ అనేవి వాళ్ళకి అర్థం కాక కరెక్షన్ చేసినప్పుడు వాళ్ళే మీరు చేసినవి మిస్టేక్స్ ఏమో అనుకుంటారు, మీకు రాలేదేమో క్వశ్చన్ పేపర్ సరిగ్గా అన్న టైప్లో మనకు కూడా బాగోదు కదా చూడడానికి కూడా. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 2 పెట్టాను నేను ఇక్కడ. కవిపరిచయం ఏదైనా హైలైట్ చేయడానికి బ్లాక్ పెన్ యూజ్ చేయండి. బ్లాక్ పెన్ ఆన్సర్స్కి వాడకూడదు, ఇది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్లూ పెన్ ఆన్సర్స్కి, బ్లాక్ పెన్ హైలైట్ కింద యూజ్ చేయడానికి వాడతాం. ఓకే, సెకండ్ రోమన్, మీరు ఏ రోమన్ రాస్తున్నారో రోమన్ నెంబర్స్ కంపల్సరీ డెఫినెట్లీ వేయండి. ఓకే, డెఫినెట్లీ వేసి మీరు రాస్తున్న క్వశ్చన్కి జవాబు అని పెట్టి చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కవిపరిచయం రాశాను. ఆ కవిపరిచయంకి నాకు కవి పేరు హైలైట్ చేయండి. ఆ క్వశ్చన్ ఎందుకు రాస్తున్నారో హైలైట్ చేసి కవిపరిచయం, కవి పేరు, కాలం, జన్మస్థలం, రచనలు, బిరుదులు. నేను ఇక్కడ తల్లిదండ్రులు రాయలేదు. మీరు తల్లిదండ్రులు ఆయన నాటకాలు కూడా ఉంటాయని చేసిన నాటకాలు, ఆ నాటకాలు కూడా రాయండి. ఓకే, టైం అయిపోతుందని చెప్పి నేనే రాయలేదు. నెక్స్ట్ 6th క్వశ్చన్ ప్రక్రియ రామని చెప్పారు అక్కడ. నేను ఏదో 6th క్వశ్చన్ జవాబు అని చెప్పి ఈ కథానికి ప్రక్రియ రాయకుండా ఇలా రాసేస్తే చదివే వాళ్ళకి కూడా తెలియదు కదా కరెక్షన్ చేసినప్పుడు. మనం రాసే పేపర్ ఎలా ఉండాలి అంటే మన మైండ్ అంతా వాళ్ళు చదివేలా ఉండాలన్నమాట. అంత బాగుంటే ఈజీగా అర్థమవుతుంది వాళ్ళు కూడా చదవడానికి. ఓకే, కథానిక ప్రక్రియ అని పెట్టాను. ఆ కథానిక ప్రక్రియకి ఉన్న పాయింట్స్ కింద రాశాను. నాకు తక్కువ క్వశ్చన్ వచ్చినప్పుడు అంటే నాకు క్వశ్చన్లో మ్యాటర్ ఏమైనా ఎక్కువగా లేకపోయింది అనుకో, అప్పుడు నేను ఏం చేశానంటే వాటికి పాయింట్స్ కింద పెట్టాను. అలా పాయింట్స్ కింద పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే క్వశ్చన్ పెద్దగా కనిపిస్తుంది, నీట్గా కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పేపర్ వచ్చి సెకండ్ పేపర్లో మనం ఇందాక 6 క్వశ్చన్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 7th క్వశ్చన్ భరతుడు పాత్ర రాయమని ఇచ్చాడు. భరతుడు ఫస్ట్ పాత్ర స్వభావాలు కాబట్టి నేను భరతుడు రాస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా పాత్ర స్వభావాల క్వశ్చన్ అని చెప్పి. సో భరతుడి గురించి నాకు తెలిసిన 5 points రాశాను. సో అలా అక్కడికి ఆ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ 8th క్వశ్చన్లో నేను మీకు అని అదే ఆప్షన్స్లో 2 క్వశ్చన్లు ఉన్నాయి. 8 mark క్వశ్చన్స్కి 2 క్వశ్చన్లు రాయొచ్చు మీకు నచ్చిన క్వశ్చన్. ఒకటి ప్రత్యక్ష వాళ్ళ నుండి ధర్మవ్యాధుని పాత్ర అడిగాడు. నెక్స్ట్ ప్రత్యక్ష వాళ్ళు సారాంశం అడిగాడు. సారాంశం అడిగితే మీరు డెఫినెట్లీ ఏం చేస్తారంటే ఖచ్చితంగా కవిపరిచయం రాసిన తర్వాత అప్పుడు సారాంశం రాయండి. చూడడానికి నీట్గా ఉంటుంది, మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, 8th క్వశ్చన్ పెట్టి నేను ఆ క్వశ్చన్ నెంబర్కి ఆగాని ఇవ్వలేదు. సో అలా ఇవ్వలేనందున నేను క్వశ్చన్కి ధర్మవ్యాధుని వ్యక్తిత్వం అని చెప్పి రాశాను. సో దానివల్ల ఏ క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్కి వాళ్ళు కరెక్షన్ చేస్తారు. మెయిన్ పాయింట్స్ అనేవి హైలైట్ చేసి ఇలా నాకున్న క్వశ్చన్ని పారాగ్రాఫ్స్ కింద రాశాను. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే పారాగ్రాఫ్ ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి, నేను పాయింట్స్ కింద రాద్దామన్న జాస్తో ఇలా పెట్టాను. మీరు కొంచెం పారాగ్రాఫ్ అనేది మనకి తెలుసు కదా, పారాగ్రాఫ్ అనేది స్పేస్ వదిలి ఫ్రంట్ లైన్లో స్పేస్ వదిలి ఫస్ట్ లైన్లో నెక్స్ట్ నుండి రాస్తారు. ఓకే, నెక్స్ట్ ఇలా నేను ఒక 6 paragraphs కింద రాసుకున్నాను. దీన్ని మెయిన్ హైలైట్ పాయింట్స్ని అండర్లైన్ చేసి, లేదా మీరు బ్లాక్ పెన్ యూజ్ చేయొచ్చు అక్కడ. ఓకే, దీనికి చాయిస్ ఏంటంటే దీనికి చాయిస్ మనకి ప్రత్యక్ష దైవాల యొక్క సారాంశం అడిగారు. అది కూడా రాద్దాం అనుకున్నాను చాయిస్, కానీ ఎక్కువ టైం అయిపోతుందని చెప్పి రాయలేదు నేను. మీకు అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మీకు టైం ఉంటే అప్పుడు రాయండి చాయిస్ అనేది. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చి రామాయణ ప్రాశస్త్యం.
రామాయణం ఎందుకు చదవాలి, అసలు ఎలా చదవడం వల్ల యూజ్ ఏంటని చెప్పి. ఓకే, దాంట్లో రామాయణం గురించి ఇక్కడ సగమో అక్కడ సగమో రాసాను. నెక్స్ట్ యుద్ధాల వల్ల నష్టాలు, యుద్ధాల వల్ల శాంతి ప్రయోజనాలు అడిగాడు. లేదా లెటర్ ఇచ్చినప్పుడు దీనికి చాయిస్ ఏంటంటే లెటర్ ఇచ్చాడు, మనకి తెలుసు కదా. ఫస్ట్ క్వశ్చన్ ఏమో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో సారాంశం అడుగుతాడు, సెకండ్ క్వశ్చన్ ఏమో రామాయణం నుంచి అడుగుతాడు, థర్డ్ క్వశ్చన్ ఏమో లేఖలు కానీ లేదా ఏమైనా కాన్వర్జేషన్స్ కానీ అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే యుద్ధాల వల్ల నష్టాలు, శాంతి ప్రయోజనాల గురించి రామన్నాడు కాబట్టి నేను ఒక 2 బాక్సుల కింద రిఫరెన్స్ రాశాను. మీరు కుదిరితే ఎక్కువ రాయడానికి ట్రై చేయండి. 10 పాయింట్స్ 8 పాయింట్స్. నాకు టైం అయిపోతుంది అని చెప్పి లేక రాయలేదు, వీడియో చేయడానికి టైం అవుతుందని చెప్పి. నెక్స్ట్ బిట్ పేపర్ చెప్పాను కదా, విభాగం 3. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ నీట్గా మెన్షన్ చేయండి. నేను అలా 11 జాబు. నాకు మెయిన్ దీంట్లో ఉన్న థీమ్ ఏంటంటే ముక్త పదగ్రస్త అలంకారం. ఇది ఒకటే మెయిన్ కావాలి వాళ్ళకి ఆన్సర్. ఇది అంతా చదివేంత టైం ఉండదు కాబట్టి ఇది హైలైట్ చేసుకున్నాను నేను. అలా నెక్స్ట్ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ వాడు క్వశ్చన్ ఇస్తుంటే భూషణం ఈజ్ ఈక్వల్ ఏదైనా ఆప్షన్స్లో, ఇక్కడ కాదు, అలా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఇస్తుంటే వాటిలో ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ నుండి ఈ దాకా ఉంటాయి కదా, ఆ ఆప్షన్స్కి మీరు ఏం చేస్తున్నారంటే ఆ అని పెట్టేయడము లేదా ఈ అని పెట్టేయడము చేస్తున్నారు. కాదు, అలా చేయకండి. ఆ ఆప్షన్ రాసి దానికి వర్డ్ కూడా రాయండి. ఆ అంటే ఎన్నో పుస్తకాలు నా చేత రాయబడ్డాయి, అలా ఈ గెలవక ఇలా ఒక్కటే విడకుండా కలిపి దానికి వర్డ్ ఏవైతే ఉందో ఆ వర్డ్ని కూడా యాడ్ చేసి రాయండి. సో ఇలా ప్రజెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇన్విజిలేటర్ కూడా చూడడానికి బాగుంటుంది. ఎక్కడ స్ట్రైక్స్ రానోకండి, కానీ అందరి వల్ల కాదు స్ట్రైక్స్ రానోకుండా రాయడం. స్ట్రైక్స్ వచ్చినప్పుడు నాకు వచ్చినాయి ప్రజెంట్ చేస్తున్నప్పుడు. స్ట్రైక్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా కవర్ చేయాలంటే జస్ట్ 1 లైన్ గీత కింద, ఇక్కడ 1 లైన్ గీత పెట్టాను నేను, అలా కవర్ చేయండి. అంతేగాని దీన్ని పిచ్చి గీకండి ఇంకా కనిపించేలాగా. అది జస్ట్ 1 లైన్ కింద గీయండి. మీరు ఎక్కడైనా వర్డ్స్ మిస్టేక్ అయితే ఇంటూలు పెట్టి నెక్స్ట్ ఇక్కడ పైన రాసేయడం అలాంటివి చేయగలరు. అక్కడ వదిలేయండి. మర్చిపోతే ఆ వర్డ్ వదిలేసి నెక్స్ట్ మీకు ఏది గుర్తుందో అది రాసేయండి. ఓకేనా?